హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనము ఏ ఊరన్నా? అనంతారం గ్రామం, దుల్పాడు మండలం. అనంతారం గ్రామం, దుల్పాడు మండలం, డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, ముందుగా మీ పేరు? నరేష్ బండారి నరేష్. ఒకసారి తోటను చూద్దాము. చూడండి, ఇప్పటిదాకా కూడా ఈరోజు తేదీ ఎంత? 12 ఫిబ్రవరి 12, 2025. సో ఇప్పుడు వేసినట్టే తోట కూడా నిగనిగలాడుకుంటా కాయలతో విపరీతంగా కాయడం జరిగింది. ఒక జంటకు 2-3 కాయలు అయితే కాయడం జరిగింది. ఏ వెరైటీ అనేది? కల్కి 1818. కల్కి మేఘనా సీడ్స్ వారి కల్కి 1818 అనే వెరైటీ. ఎన్ని ప్యాకెట్ వేసుకోవడం జరిగింది? ప్రస్తుతం ఒక 5 ప్యాకెట్లు వేసాను. శాంపుల్ 5 ప్యాకెట్లు శాంపుల్ గా వేసారు పోయినసారి. బాగుంది. ఓకే, మిగతా మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు? 25 దాకా చేస్తాం. 25 ఎకరాలు చేస్తారు. అంటే పెద్ద ఫార్మర్ అనమాట. సో మందులు ఎన్ని రోజులు కొడతారండి మీరు? మినిమం వారం. అది మొత్తం 5 ప్యాకెట్లు వేసింది. ఇది జానికి కలిగి 18 మిగతా వేరే రకాలు. వాటితో పోల్చుకుంటే ఇది ఎలా ఉంది? చాలా బెటర్. అంటే గనుపుకు దగ్గర కాపు, చిక్కడ కాపు. మరి మొత్తం ఇది వేసుకుంటే అయిపోయింది కదా. మరి శాంపుల్ చూసినాం కదా ఇదే సంవత్సరం. అంటే శాంపుల్ గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినా కూడా తోటంతా ఇలాగే ఉంటా. మీరు వేసిన 5 ప్యాకెట్ల వరకు అంటే నిలువ చేశారు ఇట్లా ఇట్లా 50 చెట్టు దాకా వేసినాం. ఇక్కడ దాకా ఏ చెట్టు చూసుకున్నా కానీ కలికి 18 అని నెంబర్ 1 చెట్టుని చూసి చెప్పుకోగలము. మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఇది బెటర్ ఉంది. పర్లేదు. 5 ప్యాకెట్ల వరకు మీకు ఎంత రావచ్చండి? మినిమం అయితే 15 గంటలు తగ్గదండి. 5 ప్యాకెట్లు వేసుకుంటే అక్కడ 30 గంటలు. అర్థం కాలేదు. మినిమం అయితే 5 ప్యాకెట్ల వరకు ఒక అరెకరానికి వచ్చిందండి. ఇది 15 నుంచి 20 మధ్యలో రావచ్చు. 5 ప్యాకెట్లు 15 నుంచి 20 మధ్యలో రావచ్చు దిగుబడి. అంతే. కాయ క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది, సైజు ఉంది బాగా. ముందడికి ఎన్ని వేసుకుంటావు? ఇది ఒక 5 ఎకరాలు వేద్దాం అనుకుంటాను. 5 ఎకరాలు వేస్తారు. సో ఇప్పుడైతే 25 ఎకరాలు వేసారు. 25 ఎకరాలలో ఎన్ని వెరైటీలు ఎంచుకోవడం జరిగింది? ఒక మొత్తం 6 దాకా వేసినాం. 6. ఇది కాకుండా ఇది ఒకటే చెట్టు. ఇది ఒక్కొక్క చెట్లేనా? ఒకటే చెట్టు. మొత్తం కూడా ఒకటే చెట్టు. ఏమైనా తెగుళ్ళు కానీ వైరస్లు కానీ? తెగుళ్ళు, వైరస్లు, విల్టిగిల్లు ఏం లేదు. వేరే వాటికి ఉందా? వేరే వాటికి కూడా సంవత్సరం కొంచెం తక్కువ విల్టు. కాకపోతే ఇది చాలా బెటర్ వాటితో పోల్చుకుంటే. ఓకే, కలికి అనేది బాగుంది. దానికి వేయలే మరి? వేయలేదన్న, కలికి వేసావు. సో చూడండి, కాయ సైజు కూడా మనకు ఎలా ఉందంటే నేను అన్నట్టు జానకి కంటే ఇంకా ఎక్కువగా వస్తుంది ఇది కలికి అయితే విపరీతంగా. సో లాస్ట్ ఇయర్ మనం జానకి వరకు చూస్తున్నాము. మేఘనా కంపెనీ వాళ్ళది. అదే మేఘనా కంపెనీ వాళ్ళది కలికి అనే వెరైటీ అయితే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. అనంతారం తండది, అనంతారం గ్రామము, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో. మన పేరు నరేష్ కదా. సో నరేష్ అన్న తోటని వచ్చి చూడాలనుకుంటే కట్ చెప్పలే కదా? కటింగ్ చేయలేదు. ఎప్పుడు కట్ చేపిస్తున్నారండి? మినిమం వారం బట్టి 10 రోజులు పట్టచ్చు. అవునా? ఎందుకంటే ఇప్పుడు రాగం అయితే అంతా అవతల తోటకు వస్తున్నా. దీనికంటే ముందు వేసిన వాళ్ళని, దాని తర్వాత ఇది. ఇందులో గింజ శాతం ఎలా ఉంది నరేష్ గారు? పర్లేదు, బాగుందా? సైజు కూడా బాగుందండి. బాగుంది. గణపకి దగ్గర కాస్తుంది. చిక్కటి కాపు. నల్లులు ఉన్నాయి దీంట్లో? నల్లి గిల్లి ఏం లేదు. నల్లు అసలు రాలేదా? ఫస్ట్ కాంచా ఎవరో లేదు. మిగతా వాటి కూడా కొద్దిగా అటాక్ అయింది కానీ ఇది తట్టుకుంది, కొంచెం ఇది తట్టుకుంటుంది. సో ఇది అడ్వాన్స్ అన్నమాట కల్కి అనే వెరైటీ. అలాగే గనుపు దగ్గర గనుపులతోటి మనం లాస్ట్ ఇయర్ ఒక 5-6 కిలోలు మాత్రమే డెమోలు ఇవ్వడం జరిగింది. ఆ డెమోలు ఇవ్వడం వలన అక్కడక్కడ ఒక 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు ఇచ్చారు. కానీ ఇలా కాస్తుంది అనుకోలేదు. ఇలా కాస్తుందని తెలిస్తే మొత్తం ఇది వేసుకునేటోడి. మందు కూడా చాలా తక్కువ స్ప్రే చేస్తున్నావు. వాటికి కొట్టే మందులు వీటికి కొడుతున్నావు కదా. మరి ఇది కాసినట్టు అది ఎందుకు కాయట్లేదు? కొంచెం తక్కువ. అంటే సీడ్ గట్టిదే ఉంటుంది అందుకోసం. ఇప్పుడు కింద ఏదైతే పిందెలు పడ్డా పైన అదే పిందెలు వస్తుందా? సైజు మాత్రం ఏమాత్రం తగ్గట్లే. ఒకసారి చూడండి బ్రదర్, చూపించు. ఈ కింద ఒకటే సైజు, ఇంకో కింద పైన కూడా అదే సైజు ఎలా వస్తుందో చూడండి. జంటకాయలు 2-3 కాయడం జరిగింది. మేఘన వారి కాపే, మళ్ళీ చివరి వరకు కూడా కాపే. ఎన్ని స్టెప్పులు కాస్తుందన్న? మినిమం 3. సో ఒకసారి మనము ఈ కాయ క్వాలిటీని చూడండి ఎలా ఉందంటే, కాయ క్వాలిటీ కూడా మనకు సైజు, కలరు, తాళ్ళు అనేది, మచ్చ అనేది లేదు. ఏసీలో పెట్టినా కానీ డ్రై డీలక్స్ గా మనం జెండపాటతో పోతుంది. ముందడికి ఒక 5 ఎకరాలు వేసుకుంటుంది. ఇలాంటి విత్తనం రైతులు వేసుకోవచ్చా? మరి రైతు వేసుకోవచ్చు. ఫీల్డ్ పెట్టారు ఇక్కడ? ఎప్పుడు పెట్టారు? మొన్న పెట్టిన సండే పెట్టిరా? ఓకే. సో చుట్టుపక్కల తోట వాళ్ళు చూసి బాగుంది.
మొత్తం తోట అంతా ఇలాగే ఉందా? అవునండి, ఏ చెట్టు పెట్టుకున్నా కానీ ఇలానే కాపు. ఏ చెట్టు చూసినా ఏది చూసినా ఇది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతులు పెట్టుకుంటే ఈ కలికి 180 ఏడన్నా వేసిన వరకే అదే చెట్టు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంత గుర్తుపట్టుకోవచ్చు సింపుల్ గా. బ్రహ్మాండంగా అసలు దగ్గర కాపు, చిక్కడ కాపు. ఓకే, గణపకి సైజ్ బాగుంది. సో తుక్కు కాస్తున్నాం. అసలు మన పక్కమ్మటి జానికి వేసినా కానీ దానికంటే కూడా ప్రతి రైతు కూడా కలికి 180 బాగుందని చాలా మంది చెప్పగలిగారు. మరి ముందడికి ఎక్కువ ఇదే తీసుకుంటున్నారు. తీసుకుంటాం, చాలా మంది కూడా ఇది తెలియదు ఎవరు. అదే విధంగా నేను ఫస్ట్ అన్న జానకి కోసం వెళ్ళినా, వెళ్తే అవి అయిపోయినాయి అమ్మా అని ఈ కలికి 180 5 ప్యాకెట్లు అని ఇచ్చారు. కలికి ఇచ్చారు. ఇచ్చారు. నాకు అది దొరకపోవడం మంచిదని, ఇదే బాగుందని నాకు చాలా బాగుంది. ఇది న్యూ వెరైటీ కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది. అది 2-3 కిలోలు వస్తాయి డెమోలు అనేది ఎక్కువ రావు. కానీ గణపకి మాత్రం దగ్గర చూస్తున్నారు కదా మీరే, ఏ చెట్టు పట్టుకుని అలా ఉంది కాయ. నేను చెప్పడం కాకుండా మినిమం 5 ప్యాకెట్లకు మీకు 15 నుంచి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. అసలు ఇలాంటి వెరైటీలు వేసుకోవాలి రైతులు. పడుతూనే ఉంది, ఇప్పుడు వేసినట్టే ఉంది తోట. ఫిబ్రవరి నల్లి ఎట్టాకాలే ఇంకా అవునవును నల్లిని తట్టుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ నర్సి గారు. థ్యాంక్ యూ సో మచ్.